Guys, this isn't working anymore. I think we need to call time on the band. హాయ్ అండి. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ ఇడియం నేర్చుకోబోతున్నాం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో డే 44కి మీ అందరికీ స్వాగతం. ఒక్కొక్కసారి మనం కొన్ని పనుల్ని, కొన్ని బంధాల్ని ఆపేయాలి అనుకుంటాం కదా. సరిగ్గా అలాంటి సిచ్యువేషన్లో వాడటానికి ఒక సూపర్ ఇడియం ఉంది. ఈరోజు దాని గురించే నేర్చుకుందాం. అదేంటో తెలుసా? కాల్ టైమ్. అరే, వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కానీ ఆగండి, దీని వెనక ఒక భలే కథ ఉంది. దీని అర్థం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, ఫస్ట్ దీని అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే కాల్ టైం అంటే ఏదైనా ఒక పనిని ఇక ఆపేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం, అంతే. ఇప్పుడు మన తెలుగులో దీని మీనింగ్ ఇంకాస్త డీప్గా చూద్దాం. చూడండి, కాల్ టైం అంటే అక్షరాల సమయాన్ని పిలవడం అని కాదు సుమా. దీని అసలు అర్థమేంటంటే ఒక పని కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, లేదా మన కెరీర్ అయినా సరే ఇక చాలు అని మనస్సులో అనుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టడం అన్నమాట. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి. దిస్ రిలేషన్షిప్ ఇజంట్ వర్కింగ్, లెట్స్ కాల్ టైమ్ ఆన్ ఇట్. అంటే ఈ బంధం వర్కౌట్ అవ్వట్లేదు, ఇక దీన్ని ఇక్కడతో ఆపేద్దాం. చూసారా ఎంత పవర్ఫుల్గా చెప్పొచ్చో? లెట్స్ ఎండ్ ఇట్ అనడం కన్నా లెట్స్ కాల్ టైమ్ ఆన్ ఇట్ అంటే ఆ నిర్ణయం చాలా ఖచ్చితంగా తీసుకున్నట్టు ఉంటుంది. సరే, బావుంది. కానీ అసలు ఈ కాల్ టైమ్ అనే మాట ఎక్కడ్నుంచి పుట్టింది? ప్రతి ఇడియం వెనుక ఒక కథ ఉంటుంది కదా. దీని వెనుకున్న కథ అయితే భలే గమ్మత్తుగా ఉంటుంది. విందామా? ఈ మాట బ్రిటిష్ పబ్స్ నుండి పుట్టిందట. అవును, నిజంగానే పబ్స్ నుండే. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. అసలు కథేంటంటే, పాతకాలంలో బ్రిటన్లో పబ్స్ మూసేసే టైంకి, అంటే రాత్రిపూట, అక్కడ ఓనర్ ఒక గంట టంగ్ టంగ్ అని కొట్టి గట్టిగా ఒక మాట అనేవారట. ఏమనేవారంటే, టైమ్ జెంటిల్మెన్ ప్లీజ్ అని. అంటే దానర్థం, అయ్యా సమయం అయిపోయింది, ఇక దయచేసి బయలుదేరండి అని చెప్పడం. సో అలాగా ఒక యాక్టివిటీ, అంటే అక్కడ తాగటం ముగిసిపోయింది అని చెప్పటానికి ఈ మాట వాడేవాళ్ళు. అదే మెల్లమెల్లగా ఏ పనిని ముగించాలన్నా వాడే ఒక ఇడియంగా మారిపోయింది. ఎంత ఇంట్రెస్టింగ్ కదా. సరే, కథ బాగుంది. కానీ దీన్ని మన నిజ జీవితంలో ఎలా వాడాలి? ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ బిజినెస్కి సంబంధించి. దే డిసైడెడ్ టు కాల్ టైమ్ ఆన్ దేర్ పార్ట్నర్షిప్. అంటే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న వ్యాపారాన్ని ఇక ఆపేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఇక రెండోది స్పోర్ట్స్. మనందరికీ ఇష్టమైన క్రికెట్ గురించి. ద ప్లేయర్ డిసైడెడ్ టు కాల్ టైమ్ ఆన్ హిజ్ క్రికెట్ కెరియర్ అని. అంటే సింపుల్గా ఆ ప్లేయర్ ఇక రిటైర్ అవుతున్నాడు అని చెప్పడం. చూసారా, ఒక కెరియర్కి ముగింపు పలకడానికి కూడా దీన్ని ఎంత చక్కగా వాడొచ్చో. ఇక మూడోది, ఇది మనందరం ఆఫీసులల్లో, కాలేజీల్లో తరచూ వాడేది. వీ షుడ్ కాల్ టైమ్ ఆన్ దిస్ మీటింగ్, ఇట్ ఈస్ టూ లేట్. అంటే బాబోయ్ చాలా లేటైపోయింది, ఇక ఈ మీటింగ్ ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పడం అన్నమాట. ఇది చాలా కామన్గా వాడే సిచ్యువేషన్. సరే, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా. ఇప్పుడు మీ వంతు. ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందామా? ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో దేనికి కాల్ టైం చెప్పే సమయం వచ్చింది అని మీకనిపిస్తోంది? అది ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, లేదా అస్సలు నచ్చని ఒక బోరింగ్ సినిమా మధ్యలో ఆపేయడం కావచ్చు, లేదా టైం వేస్ట్ అనిపించే ఏదైనా పని కావచ్చు. మీకేమనిపిస్తోందో కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. అయితే ఒకే ఒక్కదానికి మాత్రం మనం ఎప్పుడూ కాల్ టైం చెప్పకూడదు. అదే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఈరోజు పాఠం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని పాఠాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం డే 45లో కలుద్దాం.